విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఆగస్టు మాసం 2025 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక క, ఖ, గ, ఘ, జ, ఛ, జ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి అనగానే ఇది ద్విస్వభావ రాశి. బుధగ్రహం యొక్క గ్రహాధిపత్యం ఉంటుంది. చిత్తశుద్ధి, చురుకుదనము, వాక్కు, అలాగే జ్ఞాన ఉపదేశము, స్నేహాలకు విలువ, బహుమత ప్రజ్ఞ అనేది ఉంటుంది. అయితే మీకు ఆగస్టు 5, 13, 22 తారీఖుల్లో ప్రాజెక్టులు కొత్తవి రావడానికి కానీ, టెక్నికల్ రంగంలో ఉత్తీర్ణతకు కానీ చక్కటి అవకాశాలను ఇస్తుంది. ట్రేడింగ్, మార్కెటింగ్, మీడియాలలో కూడా విజయ సూచనలు ఉంటాయి. 7, 8, 28 తేదీల్లో పెట్టుబడుల వలన మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారము, విలువైన వస్తువుల్లో మితిమీరి పెట్టుబడులు మాత్రం పెట్టకండి. కొంచెం పరిధి మేర ఆచితూచి వ్యవహరిస్తూ పెట్టండి. సరైన సలహాతో మాత్రం ముందుకెళ్ళండి. అలాగే చురుకైన సంబంధాలకు చక్కటి అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు. మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. జూలై 4, 12, 25 వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు వివాహ ముహూర్తాలు లేవు. గురుమౌఢ్యమి వలన పిల్లల మర్యాద కాపాడుకునేందుకు వాళ్ళు బలమైనటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు. అలాగే విదేశీ సంబంధాలు కూడా కుదరడానికి ఆస్కారం ఉంది. వివాహాలు కుదురుతాయి. పిల్లలువి చక్కగా మనము కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో చాలా బాగా వివాహాన్ని జరుపుకోవడము, అందరితో ఆనందంగా సమయం గడపడము, విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే 8, 17, 26 తారీఖుల్లో ఫారెన్ లెర్నింగ్, స్కాలర్షిప్స్ ఇలాంటి వాటికి సూచన ఉంటుంది. వాహనాల కొనుగోలు, రిపేర్ విషయంలో అయితే కొంత తలనొప్పి వ్యవహారంగానే ఉంటుంది. 10, 20 తారీఖుల్లో చేసుకుంటే బాగుంటుంది. అదే మీరు ఇంటిని ఎవరికైనా రెంట్కి ఇవ్వాలనుకుంటున్నప్పుడు మొదటిసారి కూడా ఈ మాసం అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పాత కేసులన్నీ కూడా పరిష్కారం అవ్వడం, దాని ద్వారా మీకు అనుకోకుండా కొంత లాభాలు రావడానికి, ఆర్థిక అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి, ధ్యానము అవసరం అవుతుంది. యువతలో ఫిట్నెస్ కొనసాగుతుంది. అయితే ఓం బుధాయ నమః, అలాగే ఉదయం 21 సార్లు జపం చేసుకోవడము, విద్యార్థులకు పుస్తకం ధ్యానం చేయడము, పెన్నులు ధ్యానం చేయడం, ఇలాంటి వాటి వలన కూడా చక్కటి ఫలితం ఉంటుంది. నవగ్రహ పూజ చేసుకోవడము, అలాగే రచనలు కానీ, నటన, సంగీతము ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రదర్శనలకు అవకాశాలు లభిస్తాయి. మంచి అవార్డులు, గౌరవాలు, రివార్డులు, గుర్తింపు అనేది లభిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది కళాకారులకి ఈ మాసంలో. అయితే ప్రయాణాలు, వీసాల విషయం చూసినట్టయితే విదేశీ ప్రయాణాల అవకాశాలు ఇటు విద్యార్థులకైనా, ఇటు టూరిజం వాళ్ళకైనా కూడా వెళ్ళడానికి మీకు సకాలంలో విదేశీ వీసాలు లభిస్తాయి. పాస్పోర్ట్లు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మాటల్లో మెలకువ, వ్యూహాత్మక ప్రవర్తనతో ప్రవర్తించండి. పరిస్థితులకు అనువైనటువంటి సమయాల్ని నిర్ణయం చేసుకొని ముందుకెళ్ళండి. మరి ఈ మాసం అంతా కూడా గమనించినట్టయితే 5, 13, 22, 30 శుభమైనటువంటి తారీఖులు. 7, 15, 24 జాగ్రత్త అవసరం అని చెప్పచ్చు. గోపూజ, అలాగే బుధ కుజ దోషాలున్న వాళ్ళకి పరిహారాలు, పేదలకు బట్టలు, పుస్తకాలు, తులసి మొక్క దానం చేయడము మీకు చెప్పదగ్గ సూచన. అయితే ఆగస్టు 25 చూసినట్టే సంఘర్షణలు మీద పడకుండా మీ స్వభావ సిద్ధంగా స్థిరత్వాన్ని పొందుతారు. మీ కెరీర్లో మంచి పరిణతి ఉంటుంది. ధైర్యంగా ముందుకు పోవడం ఈ రాశులకు అభివృద్ధి, ఆర్థిక స్థిరత, కుటుంబ సంపద పొందేటువంటి కాలం అని చెప్పచ్చు. మరి అనేక రకాల గుర్తింపుల్ని, అవార్డుల్ని సొంతం చేసుకుంటారు. అనుకోకుండా కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చేజారడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ పాటించిన తర్వాత మీకు ఈ నెల చాలా బాగుంటుంది. అయితే రాబోయే కాలానికి ఇది ఒక పెట్టుబడి లాగా మీరు అన్ని రెడీ చేసుకుంటే ఆ రాబోయే కాలం ఇంకా బాగుండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ధర్మంగా మాత్రం నడుచుకోవాల్సి ఉంటుంది. న్యాయంగా, ధర్మంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మీకు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. నమస్తే.